శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను భార్యాభర్తల మధ్య అంటే విరక్తి పొందుతుంటారు గదా! అంటే కొంతమంది ఎట్లుంటారు అంటే పెండ్లైన సంవత్సరమో, 2 సంవత్సరాలో, పోనీ ఓ 10 సంవత్సరాల్లో కొంచెం మంచిగా ఉంటారు. తర్వాత కొంచెం వాళ్ళకి వీళ్ళకు ఇద్దరికి పడక దూరం గావడము, కొన్ని పరిస్థితుల వల్ల గూడంగా వాళ్ళు విడిపోవడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి గదా! అయితే మేము ఎప్పుడు ఇలా గాకూడదు. మా మధ్య ఎప్పుడు అంటే ఎలాంటి హ్మ్ మా మధ్య ఎప్పుడు మంచిగానే ఉండాలే. మా మధ్య విడిపోయేంత వరకు రాగూడదు. మేమెప్పుడు సఖ్యతగా ఉండాలి. మేము కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉండాలో, ఇప్పుడు అదే విధంగా ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో, వాళ్ళకి ఈరోజు చిన్న తంత్రం చెప్తా. ఈ తంత్రం చేయడం వల్ల ఏమవుతుందంటే, మన అంటే మన బుద్ధులు మారి, అంటే మనకి ఏదన్నా భర్త తప్పు చేసినా, భార్య తప్పు చేసినా కలిసిపోయేలా, సరేలే చిన్న పొరపాటులే అనే విధంగా మన బుద్ధి మాత్రం మారుతుంది. ఎందుకంటే, ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న నడుస్తున్న కాలాన్ని బట్టి ఈ భార్యాభర్తల మధ్య ఏవన్నా పరిహారాలు జెప్పాలి అంటే, ఎటూ వాళ్ళకు కుదరవన్నమాట. ఏ పరిహారం జెప్పినా, ఏ వశీకరణాలు జెప్పినా. ఎందుకంటే, ఇప్పుడు ఒకరి బుద్ధులు వేరే ఉన్నాయి. ఇప్పుడు మొత్తము కలి ప్రభావం గాబట్టి వీళ్ళు మంచిగుంటే వాళ్ళు మంచిగుండరు. వాళ్ళు మంచిగుంటే వీళ్ళు మంచిగుంటారు గాబట్టి ఎక్కడ అంటే ఎవరికి ఏం జెప్పాలో గూడంగా అర్థం గాని పరిస్థితి. ఏదైనా చెప్పినా వాళ్ళకవి సూట్ గావు. అంటే వాళ్ళకు ఫలితాలనేటివి ఇవ్వవనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం తింటున్న తిండి ప్రభావం. పూర్వము ఎట్లున్నది అంటే, పూర్వం ఏదన్నా తిన్నా వాళ్ళకి శక్తి పెరిగి చాలా కష్టం జేసేవాళ్ళు. అంటే వాళ్ళు మనుషులు గూడంగా మంచిగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కువగా వాళ్ళు తినే తిండి వాళ్ళకి శక్తినిస్తూ, వాళ్ళకు కష్టం బాగా జేసేవాళ్ళనమాట. ఇప్పుడు తింటున్న తిండి ఏ విధంగా ఉంది అంటే, ఇప్పుడు అన్ని మందులు. అంటే ఏ చిన్న జ్వరమొచ్చినా టాబ్లెట్‌లేసుకోవడము, ఇప్పుడు అన్ని మందుల తిండి అన్నీ కల్తీ అయిపోయినాయి గదా! ఈ కల్తీ వల్ల ఏమవుతుంది అంటే, మనం ఏదైనా ఒక వశీకరణది ఏదన్నా వాళ్ళకు పెట్టినా గానీ అంత తొందరగా పని జేయదనమాట. పూర్వం తిండి వల్ల ఇవి ఆయుర్వేదిక పూర్వం ఎట్లున్నది అంటే, వాళ్ళు ఎక్కువ ఆకుకూరలు తినడము, ఈ మందులతోటి పండించినవి చాలా తక్కువగా తినేవాళ్ళు గాబట్టి, ఏదన్నా బెట్టినా వాళ్ళకి తొందరగా కనెక్ట్ అయ్యేది. మనం ఏదైనా మందు బెట్టినా వాళ్ళకి కనెక్ట్ అయ్యేది. గానీ ఇప్పుడెట్లా ఉంది అంటే, మనమేమో ఈ చెట్ల మందులు బెడతాం. ఈ చెట్ల మందులకు దీనికి పడదు. ఇప్పుడు అంతే గదా! హోమియోపతి, అలోపతి ఇవన్నీ పడవనమాట. అందుకే జూడండి డాక్టర్లు మనం ఏదైనా ఆయుర్వేదిక్ మందులు మారుతున్నాము అంటే ఇంగ్లీష్ మందులు వద్దంటారు. ఇంగ్లీష్ మందులు వాడుతున్నామంటే ఆయుర్వేదిక్ మందులు వద్దంటారు. అంటే రెండిటికి అటాచ్ అనేది కాదు. అందుకే చాలామంది దీన్ని గమనించుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పైసలు వేరే వాళ్ళకి పెట్టి మోసపోతున్నారు. ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక టాబ్లెట్ అయితే ఏసుకోకుండా ఉంటలేడు గదా! ఏదో మందుల తిండి అయితే తింటున్నారు గదా! ఇప్పుడు ఆకుకూరలైనా, కూరగాయలైనా మందుల నుంచే పండిస్తున్నారు గాబట్టి, మన మన శరీరం మొత్తము అంతా కల్తీ అయిపోతుంది. అందుకే ఏ మరుగుమందు గూడంగా మనకంత తొందరగా పని చెయ్యదు. ఎవరికైనా పెట్టినా, ఏదైనా వశీకరణ జేసినా అది తొందరగా వాళ్ళకు పని జేయదు. ఎందుకంటే ఈ కలి ప్రభావము, ఇప్పుడున్న జనరేషన్ బట్టి అవి తొందరగా పని జేయవు. దయచేసి మేము ఈ వశీకరణ మందిస్తాము. 2 రోజుల్లోనే వాళ్ళు మీ చుట్టూ తిరుగుతారు. లేకపోతే ఒక గంటలోనే మీ చుట్టూ తిరుగుతారు అని ఎవరైనా జెప్తే వాటిని చాలా వరకు నమ్మకపోవడమే బెటరు. ఎందుకంటే దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. నేను చాలా వీడియోలో గూడంగా జెప్పినాననమాట. ఆ మ ఒక మందు బెట్టినా మందు అనేది గూడంగా శరీరం మొత్తం పాకాలే, మొత్తం చెయ్యాలే. శరీరం మొత్తం కలిసిపోవడానికే అది మనకు వారం, 2 వారాలు పడుతుంది. అంత తొందరగా ఎట్లా వశమైతారు జెప్పండి. అదే విధంగా ఏదన్నా వశీకరణ జేసినా ఆ వ్యక్తి వేరే వ్యక్తి మనం వశపరుచుకోవాలన్నా ఆ వ్యక్తి మైండ్ గూడంగా మారాలి. అంటే ఆ వ్యక్తి మైండ్ మనం చూసినప్పుడల్లా మనకు ఐక్యత కలగాలి. అట్లయితేనే అయితారు గానీ, అతను ఎక్కడో ఉండి నాకు వశం గావాలంటే కుదరని పని. అవన్నీ డబ్బులు వేస్టు. చేయండి మీకు సరే వాళ్ళు ఏదైనా వశీకరణ గానీ, మేమేమైనా వశీకరణ జెప్పినా గానీ, ఏదన్నా తంత్రం జెప్పినా గానీ చెయ్యండి. అంతేగాని మీకు వాళ్ళకి డబ్బులిచ్చి ఏదో మరుగుమందంట, ఈ మందు గొందము ఎందుకంటే ఇవి చాలా కొంతమంది లక్షలలో అడుగుతున్నారు. చాలా నాకు కొంతమంది కామెంట్స్ గూడా పెట్టారు. మేము లక్షలు, 2 లక్షలు గూడంగా బెట్టినాం.
అయినా మాకు ఫలితాలు లేకుండా అంటే ఫలితాలు ఉండవు. అనవసరంగా డబ్బులు వేస్ట్ మాత్రం జేసుకోకండి. డబ్బులు పోతాయి గానీ, మీకు పని మాత్రము జరగదు. నేనే జెప్తున్నా గదా! నేను గూడా చాలా వశీకరణ మంత్రాలు, తంత్రాలు, ఈ మరుగుమందులు జెప్పినా గదా! అందుకే నేనే జెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయిపోయింది. ఇంగా మనం ఈ మరుగుమందుల కాడనే లేకపోతే ఈ వశీకరణలు ఇవన్నీ చేసుకుంటాము. అంటే డబ్బులు పెట్టి చేసుకోకూడదు. సరే మనకు ఏదో చెప్పిండ్రు గదా! సరే చేద్దాము. మంచిది జరుగుతది. లేదని విధంగా జేసుకోవాలి. అంతేగాని మనకు కొన్ని వాళ్ళు ఏం జేస్తారు తెలుసా? మీరొక విషయం గమనించిండ్రో లేదో, ఈ విషయం చాలా మందికి నచ్చకపోవచ్చు గానీ, వాళ్ళు మనకు అంటే ఫస్ట్ మన పొజిషన్ అనుకుంటారు. అంటే మనం పల్లెటూరోళ్ళమా? లేకపోతే సిటీలో ఉన్నోళ్ళమా? పల్లెటూరోళ్ళము అయితే ఆ చెట్ల మందులు మనకు తెలుసు. మనం ఎవరికన్నా జెప్పి తెచ్చుకుంటామని వాళ్ళకప్పుడే ప్లాన్ ఉంటది. అదే సిటీలో వాళ్ళైతే వీళ్ళకేది తెలవదు. వీళ్ళన్నీ మనకే జెప్తారు. వీళ్ళది ఎంతనన్నా లాగొచ్చు అనే ప్లాన్‌లో ఉంటారు. మీరు ఈ విషయం బాగా గమనించుకోవాలి. అంటే పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి కొన్ని దెలుస్తవి. వాళ్ళకి కొంచెంమంది తెలిసుంటారు గాబట్టి ఏదో విధంగా వీళ్ళు తెచ్చుకుంటారు. వీళ్ళని ఓహో! కొంచెము వీళ్ళకి తెలిసింది అది జెప్పాలి. లేకపోతే వీళ్ళకింక తెలవంది ఏముండదన్నట్లు వాళ్ళు 2 విధాలుగా మాటలు మాట్లాడతారు. మీరు బాగా గమనించుకోండి. మీ వశీకరణ తంత్రాలు చేసేవాళ్ళు 2 విధాలుగా మాట్లాడతారు. అంటే డబ్బు ఉన్న వాళ్ళను ఉన్న వాళ్ళ ఒకలాగా మాట్లాడతారు. డబ్బు లేని వాళ్ళు అన్ని పల్లెటూరోళ్ళైతే ఇంకొకలాగా మాట్లాడతారు. అదే సిటీలో ఉన్నోళ్ళైతే ఉన్నోళ్ళకైతే ఇంకొకలాగా 2 విధాలుగా నాటకాలు ఆడుతుంటారు వీళ్ళు. మీరు కావాలంటే మీరు బాగా గమనించండి వాళ్ళను తెలిసిపోతాయి. ఎందుకంటే సిటీలో ఉన్నోళ్ళకైతే వాళ్ళకి ఏది చెప్పినా వాళ్ళకేది తెలవదు. వాళ్ళేం జేస్తారంటే ఎంతనన్నా గాని మేము డబ్బులిస్తాం మాకు ఇదేనంటే వాళ్ళు ఏదో ఒకటి తెచ్చిస్తారు. అదే పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి కొన్ని తెలిసుంటాయి. కొన్ని తిరిగి ఉంటారు గాబట్టి కొన్ని చెట్ల పేర్లు తెలిసుంటాయి. వీళ్ళకి తెలిసుంటది గాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పడి వీళ్ళ దగ్గర కొంచెం ఆహ్, తక్కువ ఖర్చుతోటో ఏదో ఈ చెట్టో, ఆ చెట్టో ఇక్కడుంటది, అక్కడుంటది అని జెప్తారు గానీ సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రం జెప్పరు. మొత్తం వాళ్ళ మీద పోసుకుంటారు. దీనికి ఇన్ని లక్షలైతాయి, అన్ని లక్షలైతాయి, ఇన్ని వేలైతాయి, అన్ని వేలు అని జెప్తారు. అందుకే మీరు డబ్బులకు మాత్రం ఎవరైనా డబ్బులకు ఆశపడి మేము జేస్తాము ఇది, ఇది అంటే వాటిని నమ్మకపోవడమే మంచిది. మీరు తంత్రాలు మీకు దొరికితే చేసుకోండి. లేకపోతే భగవంతుని మీద భారం వేసి మనము వదిలేసుకోవాలనమాట. అంతేగాని వాళ్ళెంబడి పడ్డామంటే మన డబ్బులన్నీ వృధా అయితవి. ఏ పని కాదు. అందులోన ఇప్పుడు కలి ప్రభావం జరుగుతుంది గాబట్టి, మనము అంటే ఎప్పుడే గాని మందుల నుంచి వచ్చే పదార్థాలు ఎక్కువగా తింటున్నాం గాబట్టి, ఈ మరుగుమందులు గూడంగా చాలా వరకు మనకు పని చెయ్యవు. అది ఎంత పెద్దది బెట్టినా సరే, అది తొందరగా మనకు పని జేయదు. అది కొంత టైం అయితే పడుతుంది. ఇంగా వాళ్ళు ఈ మందులేసుకుంటే మాత్రం అసలకే పని జేయదు. అంటే కొంతమంది ఏదైనా అనారోగ్యం పాలు ఉండి ఏమన్నా టాబ్లెట్లు అవి వేసుకుంటారు గదా! వాళ్ళకైతే ఇది అసలకే పని ఎందుకంటే మన టాబ్లెట్ యేసుకుంటేనే శరీరం వేడెక్కుతుంది. మరుగుమందు ఎట్లుండాలంటే వేడి పదార్థాలు ఉంటే అది కరిగిపోతుంది. అది పని జేయదనమాట. మన బాడీ కూల్‌గా ఉంటే అది గడ్డలాకయ్యి దాని ప్రభావం చూపిస్తుంది. అందుకే బాడీ ఎక్కువ వేడిగా ఉన్న వాళ్ళకి జూడండి ఏమన్నా దెబ్బలు తగిలినా, వాళ్ళకు ఏదైనా అయినా గానీ తొందరగా మానుతది. అంటే ఏదైనా పుండ్లో ఏవో అయితే బాడీ వేడిగా ఉన్న వాళ్ళకు తొందరగా అవి తక్కువైపోతాయనమాట. కొంచెం బాడీ కూల్‌గా ఉన్న వాళ్ళకు కొంచెం ఎక్కువ అది ఏదైనా పుండయినా గానీ సీమ్ పట్టడము, ఇంగా కొంచెం విసరం కావడము అట్లా జరుగుతుందనమాట. అందుకే బాడీ వేడిగున్న వాళ్ళకి ఇది అసలకే పని జేయదు. అయితే ఎందుకు జెప్తున్నానంటే చాలామంది కామెంట్స్‌లో అడుగుతున్నారు. మేము ఇన్ని పైసలు ఖర్చు బెట్టినాము. అయినా మాకు ఫలితాలు లేకుండా పోతుంది. అని ఇట్లా తిరిగే వాళ్ళ కోసం చెప్పినవి. మీకు గూడంగా తెలిసుండాలి. ఎందుకంటే అనవసరంగా అందరిని నమ్మి ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్‌లో మనం రూ. 10 సంపాదియాలంటే చాలా కష్టపడాలి. పైసలకు విలువ పోనీ ఎంత సంపాదించేటోడైనా ఎవరినెత్తినో ఒకరిని మోసమైతే జేయాలి గదా! ఎందుకు ఆ పాపం మనం గట్టుకుందాం. ఉన్న కాడికే మనము భగవంతుని మీద భారం వేసి మనం సంతోషంగా ఉంటే చాలు గదా! అయితే ఈరోజు అంటే మా మధ్య ఎలాంటి భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలి అంటే చిన్న తంత్రం ఇది. చాలా సింపులు. మీరేం జేయాలంటే శనివారము మనకు నదులుంటాయి గదా! పారే నదుల దగ్గరికి వెళ్లి అక్కడ స్నానం జేసి ఎవ్వరైనా సరే మీ ఇద్దరిట్లో భార్యనైనా, భర్తనైనా ఒక్కరు బోయినా అయితే స్నానం జేసి అక్కడ మీకు దగ్గరలో నేరేడు చెట్లు తెలుసు గదా! అందరికి మనకు. నేరేడు చెట్టు 7 ఆకులున్న ఒక కొమ్మని తీసుకొని డైరెక్ట్ మీరు శివాలయంకి వెళ్ళండి.
శివాలయం దగ్గరికి వెళ్ళి శివునికి శివాలయం దగ్గర అంటే శివుని దగ్గర ఆ కొమ్మ పెట్టి మీరు శివునికి అభిషేకం చేయించి, లేదు మీ ఊర్లో గుడిలో ఉంటే మీరన్నా అభిషేకం చేసి, ఆ కొమ్మ అక్కడే కూర్చొని మీరు అర్ధనారీశ్వర స్తోత్రం ఉంటది గదా! మీరు ఇది ఏ టైంలోనైనా చేయండి. అంటే మీకు వీలున్నప్పుడల్లా చేసుకోండి. ఇట్లా 7 శనివారాలు మీరు అర్ధనారీశ్వర స్తోత్రం చదివి ఇంటికొచ్చి, ఆ కొమ్మని ఇంటికి తీసుకొచ్చి మీకు అంటే మీ బెడ్‌రూమ్‌లో గాని, పడక గదిలో మీరెక్కడ పడుకుంటారో అక్కడ మీకు అంటే కనిపించేటట్లు ఆ కొమ్మను తగిలించుకోండి. మళ్ళా శనివారం వస్తది. మళ్ళా శనివారం ఏం జేయాలంటే, ఈ పాత కొమ్మని తీసుకెళ్ళి అదే నదిలో పడేయాలి. మళ్ళా స్నానం జేయాలి. మళ్ళా కొత్త కొమ్మ. ఇట్లా 7 శనివారాలు గదా! లాస్ట్ శనివారం తెచ్చుకుంటాం గదా మనము. అది అట్లాగనే ఇది సంవత్సరం వరకు దాన్ని అలాగనే పెట్టాలి. మనం బోము గదా! మనము ఆ కొమ్మ గూడంగా ఎక్కడ తీసుకెళ్ళం గాబట్టి అది ఇంట్లోనే పెట్టుకోవాలి. ఇట్లా శివాలయంకి పోవాలి. శివునికి అభిషేకం జేయాలి. అర్ధనారీశ్వర స్తోత్రం చదవాలి. ఇంటికి రావాలి. మళ్ళా ఆ రోజు సాయంత్రము మళ్ళా ఇంట్లోనే మన శివుని దగ్గర దీపం వెలిగించి మళ్ళా అర్ధనారీశ్వర స్తోత్రం చదవాలి. ఇట్లా అర్ధనారీశ్వర స్తోత్రం చదవడం వల్ల పార్వతీ పరమేశ్వర్లు అర్ధనారీశ్వర్లకు ఏ విధంగా ఉన్నారో మన ఇంట్లో గూడంగా బంధం అదే విధంగా ఉంటుంది. ఏమన్నా చిన్న గొడవలు వచ్చినా ఉదయం వచ్చిన గొడవ సాయంత్రానికి ఎళ్ళిపోతుందనమాట. అది ఇంగా పెద్దగా కాదనమాట. ఇట్లా మాకు ఇవి అంటే అనుమానాల వల్ల మేము విడిపోతున్నాం. మాకు విరక్తి కలుగుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఇది జేసుకోండి. లేదు మేమింగా ఉండాలి అనుకున్న వాళ్ళు గూడా చేసుకోవచ్చు. కానీ నది స్నానం మాత్రం ఖచ్చితంగా జేయాలి. అది గూడంగా స్టోరేజ్ అయ్యి ఉండకుండా కొంచెం పారే నదుల దగ్గరికి పోతే మన కర్మ గూడంగా పోతుందనమాట. ఎక్కడైనా సరే ఉంటే పోండి. లేకపోతే స్టోరేజ్ ఉన్న నదుల దగ్గరనైనా పోవచ్చనమాట. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.